హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్ప్రౌట్ సలాడ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. స్ప్రౌట్ సలాడ్లో ఎక్కువ పోషకాలు, తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక స్ప్రౌట్ జార్ తీసుకుని అందులో 1/2 కప్ శనగలు, 1/2 కప్ పెసర్లు, 1/2 కప్ బొబ్బర్లు, 1/2 కప్ పల్లీలు తీసుకొని వాటర్ వేసి 2 or 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి 8 hours సోక్ చేయాలి. 8 hours తర్వాత వాటర్ తీసి ఫ్రెష్ వాటర్తో 2 or 3 టైమ్స్ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్ప్రౌట్ జార్లోకి వాటర్ లేకుండా వేసుకోవాలి. స్ప్రౌట్స్కి ఎయిర్ పోయేటట్టు ఒక క్యాప్ని టైట్గా పెట్టుకొని డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి. వాటర్ లేకుండా ఓవర్ నైట్ పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ తీయాలి. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో. ఒకవేళ రాకపోతే ఇంకో 12 hours అలాగే ఉంచాలి. మీ దగ్గర స్ప్రౌట్ జార్ లేకపోతే ఒక క్లాత్లో వేసి టైట్గా ముడివేయాలి. మూత గట్టిగా ఉన్న పాత్రలో వేసి పెట్టాలి. మొలకలు అనేవి జిగుటుగా స్మెల్ రాకుండా వస్తాయి. మీరు ఒకవేళ స్ప్రౌట్స్ వీడియో చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి, అక్కడ అంతా క్లారిటీగా చెప్పాను. సలాడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వెజిటేబుల్స్: 1 క్యారెట్, 1 కీరా, 1 టమాటో, 1 ఆనియన్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కడుక్కోవాలి. క్యారెట్, కీరని పీలప్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్, కీర, టమాటో, ఆనియన్, కొత్తిమీర వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్ప్రౌట్ సలాడ్లో ఎక్కువ పోషకాలు, తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. జీర్ణక్రియను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె, కంటి సమస్యలకు ఎంతో మేలు చేస్తుంది. స్ప్రౌట్ సలాడ్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరగగానే అందులో మనం ప్రిపేర్ చేసుకున్న స్ప్రౌట్స్ని వేసుకోవాలి. ఒక 10 minutes బాగా ఉడికించుకున్న తర్వాత అందులో 1/2 కప్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్ప్రౌట్స్ అనేవి బాగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఇలా ఉడికిన స్ప్రౌట్స్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్టెయిన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కూల్ వాటర్ వేసుకోవాలి. కూల్ వాటర్ వేయడం వల్ల స్ప్రౌట్స్ అనేవి మెత్తపడకుండా ఉంటాయి. మనం సలాడ్ ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో మనం ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ని వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. క్యారెట్, కీరా, టమాటో, కొత్తిమీర, ఆనియన్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో టేస్ట్కి తగ్గట్టుగా బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. అదేనండి మిరియాల పొడి. మేమైతే ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాము. ముక్కలు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. చివరగా 1/2 నిమ్మరసం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల సలాడ్కి మరింత రుచి వస్తుంది. ఇంతేనండి, మన హెల్దీ స్ప్రౌట్స్ సలాడ్ రెడీ. ఫాలో మై పేజ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం.